దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు అందరికీ ఉదయకాలపు శుభములు. ఈ దినమంతా దేవుని కృపకి తోడే కాచి కాపాడునుగాక. ఆమె అలాగే దేవుడు గత నెలంతా మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టారు. 2026లో ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశించాం. ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఆయన కనుదృష్టి, ఆయన కృప, ఆయన క్షేమం మెండుగా మీకు అనుగ్రహించి సర్వ సమృద్ధితో నింపి ఈ నెలంతట్లో దీవించి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమె ఈరోజు వాక్యము నిమిత్తం పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమె దేవుడు మహిమలో, తన మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడట. ఎన్నో అవసరాలు మనకుంటాయి, ఎన్నో సమస్యలు మనకుంటాయి. మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న అప్పు తీరిపోతే సరిపోద్ది, ఈ చిన్న సమస్య తీరిపోతే సరిపోద్ది, ఈ ఒక్క వస్తువు కొనుక్కుంటే సరిపోద్ది, ఒక బండి కొంటే చాలు, ఒక చిన్న స్థలం ఉంటే చాలు అనుకో. దేవుడు నువ్వు అనుకున్న చిన్న బండో, చిన్న ఇల్లో, చిన్న స్థలమో, ఏమండి చిన్న చిన్న వస్తువులో ఇవ్వాలని దేవుడు అనుకోవట్లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నీ అవసరాన్ని బట్టి కాక తన మహిమైశ్వర్యాన్ని బట్టి, తన యొక్క ఐశ్వర్యము చొప్పున, ఆమె దేవుడు తన ఐశ్వర్యంలోంచి ఇస్తాడు, తన సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడంట. హల్లెలూయా. ఆ ఐశ్వర్యం చొప్పున నీ అవసరం తీరుస్తాడు. అందుకే దేవుని దగ్గర మనం ఆశపడేది పెద్దవి ఆశపడాలండి, ఘనమైన కార్యాలు ఆశపడాలండి. దేవుడు కూడా ఆ ఘనమైన కార్యం చేయడానికి సంతోషించే దేవుడు అయి ఉన్నాడు. తన ఐశ్వర్యములో నీ అవసరత తీర్చాలి అనుకుంటున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అబ్రహాం గారు అడిగారు కదా, దేవా నాకు సంతానమి, ఒక్క కుమారుణ్ణి ప్రభు అంట. అబ్రహాముని బయట తీసుకొచ్చి ప్రభు అంటారు కదా, ఇసుక నువ్వు లెక్కించగలవా అబ్రహాము, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా అబ్రహాం, నేను అలాంటి సంతానం, అంత సంతానం నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నారండి. ఎంత అద్భుతం. అబ్రహాం ఆశపడేది ఒక్క బిడ్డ చాలు, ఈ ఆస్తి అంతా నా ఎలియాజర్కి వెళ్ళిపోకుండా నా సంతానానికి ఉంటే ఒక్క బిడ్డ చాలు అని అబ్రహాం అనుకుంటే, దేవుడు అన్న మాట ఏంటంటే ఆకాశపు నక్షత్రాల వలె చేస్తానే సంతానం, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానే సంతానం. ఆమె దేవుడు అలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సొలొమోను రాజు అనుకున్నాడు కదా, దేవా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వా అని దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు, నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు, జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు నీకు ఇస్తాను, వెండి బంగారం ధనం పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇస్తానన్నాడండి. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఊహించు వాటికంటే అధికంగా, అడుగు వాటికంటే అధికంగా, అంటే తన ఐశ్వర్యంలోంచి, తన మహిమ కొలది, తన యొక్క సామర్థ్యము కొలది దేవుడిస్తాడు. అంటే మనం అడిగేది కాదు, ఆయన సామర్థ్యంలోంచి ఇస్తాడు, ఆయన స్తోమత కొలది ఇస్తాడు. ఎంత అద్భుతం అండి. కాబట్టి ఈరోజు దేవుని కృపని ఎడల అంత అధికంగా ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో నీకేం కొదువు రాదండి, ఏం కొరత రాదండి. దేవుడు తన సామర్థ్యంలో మీ అవసరం తీర్చాలని ఆశపడుతున్నాడు. ఈ నెలంతా, ఈ ఆరంభం మొదలుకొని ముగింపు వరకు ఈ నెలంతా దేవుడు తన ఐశ్వర్యంలో, తన సామర్థ్యంలో, తన యొక్క శక్తి కొలది నీ అవసరాలన్నీ తీర్చినగా. నీకు ఎన్ని అవసరతలున్నా ఆయన ముందు అవేమీ గొప్ప కానే కాదు. ఆయన మాట ఇస్తే చాలు, ఆయన వాగ్దానం చాలు. నమ్మిక కలిగిన వారు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్చుకొని ఈ సమస్యలన్నిటి నుండి దేవుడే తన ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చి మరి సమృద్ధితో నింపునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దేవా నీకు వందనాలు. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టారు. ఈ నెలంతా కొదువ లేని ఆశీర్వాదం, కొరత లేని ఆశీర్వాదం, సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేసి మీ ఐశ్వర్యం చొప్పున వారి అవసరాలు తీర్చమని యేసు నామంలో బ్లెస్ చేసి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.